నన్ను ఒక సేఫ్టీ ప్రదేశానికి తీసుకెళ్ళు, నేను ఇంట్లో గొడవ పడొచ్చాను అని. అతను నమ్మకంగా తీసుకెళ్తానని చెప్పి ఒక హోటల్లో అమ్మేశాడు అమ్మాయిని. ఆ అమ్మాయిని ఆ హోటల్ కాకుండా మళ్ళీ ఆ హోటల్ వాళ్ళు 2-3 హోటల్స్కి అమ్మేశారు. ఆ విధంగా ఒక 32 మంది అబ్బాయిల చేత ఆ అమ్మాయి లైంగిక దాడికి గురైంది. సో ఇటువంటి ట్రాక్స్ అనేటివి ఆ అమ్మాయికి తెలిసి ఉంటే ఆ అమ్మాయి రక్షించబడి ఉండేది అప్పట్లో. కాబట్టి ఇది ఎలా ఉంటుంది అంటే మనము మన ఇంట్లో ఉండే మహిళలకి ఒక అవగాహన అనేది కల్పించాలా. ఎలా అంటే ఈ క్యూఆర్ కోడ్ అనేది మీకు ప్రతి ఆటో వాళ్ళకి ఒక అలాట్మెంట్ అనేది ఇచ్చారు కాబట్టి మన ఫోన్ తీసుకుంటే అక్కడ గూగుల్లో కానీ క్రోమ్లోకి కానీ పోతే అక్కడ మైక్ అనేది కనపడుతుంది మనకు. ఆ పక్కనే ఒక ఇదేంటి ఫోటో కెమెరా కనిపిస్తుంది. ఆ కెమెరాను మనము సంబంధిత ఆటోకి సంబంధించి మనం ఏ ఆటో అయితే ఎక్కుతామో అక్కడ మనకు డౌట్ అనిపించినప్పుడు ఊరికే అనవసరంగా పోలీస్ సార్ వాళ్ళకి ఫోన్ చేయడం అలా చేయకూడదు. మనకేదైనా డౌట్ అనిపించినప్పుడు పక్కన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దాని మీద స్కానర్ని మనం స్కాన్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ని చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అక్కడ మొత్తం ఆ ఆటోకి సంబంధించి డ్రైవర్ పేరుతో